అందరికీ నమస్కారం. నిన్న రంగరంగ వైభవంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ముగింపు ఉత్సవాలు నిన్న ముగిశాయి. దానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాధాకృష్ణన్ వచ్చారు. తర్వాత సచిన్ టెండూల్కర్ రావడం పెద్ద ఆకర్షణ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా చాలామంది ప్రముఖులు రావడం జరిగింది. చాలా సంతోషం. అన్నిటికన్నా చంద్రబాబు నాయుడు గారు 500 crores ప్రకటించడం జరిగింది యూనివర్సిటీ అభివృద్ధి గురించి. అంతేకాకుండా యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి డెవలప్ చేయడానికి 500 కోట్లు వెచ్చించండి. అలాగే ఇంకొక 500 కోట్లు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు తలుచుకుంటే అది పెద్ద డబ్బు కాదు, వాళ్ళు కూడా ఇవ్వండి అని చెప్పారు. చాలా సంతోషం. నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యూనివర్సిటీలో చదివి బాగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సముచితంగా తోచినటువంటి ఈ యూనివర్సిటీ వల్ల మాకు బాగుపడ్డాము, ఇంత అభివృద్ధిలోకి వచ్చాము అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యూనివర్సిటీకి మీరు ఉపయోగపడండి. అది డెఫినెట్గా అది యూనివర్సిటీని పూర్వపు వైభవంలోకి తీసుకెళ్ళాలి అనుకున్నలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఆయన నిన్న చాలా ఐటీ గురించి, తర్వాత దీన్ని టాప్ 100 యూనివర్సిటీల్లో ఆంధ్ర యూనివర్సిటీని తీసుకెళ్తానని, అలాగే ఇండియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ కింద చేస్తానని, 53 దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుతున్నారని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే మీ ఎలాగుంటున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు వాగ్దానాలు ఇవ్వడంలో మటుకు చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏంటి, మనం ఎలాగ చేయాలి, ఏం చేయాలి అన్నది మరి మీకు తెలుసో మరి లేదో తెలియదు కానీ మీకు ఎవరన్నా చెప్తున్నారో లేదో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, యూనివర్సిటీస్ డిపార్ట్మెంట్స్ మీకు ఏమైనా నివేదిక ఇచ్చినాయో లేదో, ఫైనాన్షియల్ పరిస్థితుల గురించి తెలిసి చెప్పినాయో లేదో, అసలు మీరు ఇక ఏమీ చేయాలి ఇవన్నీ మీరు తెలుసుకుంటే ఇంకా మంచిది. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఫస్ట్ మీరు 500 కోట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ఇమీడియట్గా 500 కోట్లు రిలీజ్ చేసేటట్టుగా జీవో ఇవ్వండి. జీవో ఇచ్చి ఇమీడియట్గా రిలీజ్ చేయండి. ఎందువల్లంటే నాకు తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు విద్యార్థిగా నేను చెప్తా ఉన్నాను, ఆ యూనివర్సిటీ అంటే నాకు ప్రాణం, చాలా ఇష్టమైన యూనివర్సిటీ. నేను చదువుకున్నాను, నేను అభివృద్ధిలోకి వచ్చానంటే ఆ యూనివర్సిటీ గురించి. ఆ యూనివర్సిటీ గురించి ఎప్పుడు కూడా నేను పాకులాడుతూ ఉంటాను. నేను అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయంటే, మొన్న ఒక రోజున ఈ శతాబ్ది ఉత్సవాలు 100 years సెలబ్రేషన్స్లో భాగంగా మా జియాలజీ డిపార్ట్మెంట్ February 28న అక్కడ అలుమినీ డే సెలబ్రేట్ చేశారు. అలుమినీ డే సెలబ్రేట్ చేసినప్పుడు నేను యూనివర్సిటీ అంతా తిరిగాను. అన్ని హాస్టల్స్కి వెళ్ళాను, మా డిపార్ట్మెంట్కి వెళ్ళాను, కొన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితులు మటుకు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు యూనివర్సిటీ అన్నది చాలా పరిస్థితులు అంత బాగాలేవు. ముఖ్యంగా ఎస్కేడి హాస్టల్కి వెళ్తే అసలు పిల్లలు ఎలాగ ఉంటున్నారు ఈ హాస్టల్లో అనిపించింది. అదే హాస్టల్లో నేను చదువుకున్నాను. అసలు శానిటేషన్ అన్నది లేదు.
అసలు ఏ ఉద్యోగి సరిగ్గా పనిచేస్తున్నాడో లేదో తెలియదు. కంపు వాసన భరించలేకపోయాడు. ఇంకపోతే ఆ యూనివర్సిటీలో నేను వెళ్ళిన రోజున కొంతమంది ఫ్యాకల్టీ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ. ఆ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకి హానరోరియం కింద 45,000 నెలకి ఇవ్వాలి. కానీ వాళ్ళకి అవర్స్ బేస్ మీద ఇవ్వడం వల్ల ఒక సెమిస్టర్కి కొన్ని అవర్స్ చెప్పున ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈ ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీకి నెలకి ఎంత వస్తుందో తెలుసా మీకు? 6,750 రూపాయలు వస్తుంది. 6,750 రూపాయలతో వాళ్ళు ఎలా బతకగలరు? వాళ్ళు పీజీలు చేసి, వాళ్ళు పీజీలు చదువుకుని, పిహెచ్డీలు చేసుకుని 6,750 రూపాయలతో ఎలా బతకగలరు? ఇప్పుడు మామూలుగా కూలీ పని చేస్తే రోజుకి 1,000 రూపాయలు, ఆదివారాలు 4-5 తీసేస్తే 25,000 ఖచ్చితంగా ఒక కూలీ, ఏమీ చదువుకొని కూలీ ఇంటికి 25,000 పట్టుకెళ్తాడు. అటువంటిది వాళ్ళ ఫ్యాకల్టీ జీతం 6,750 రూపాయలు. నమ్మగలరా ఇది ఎవరన్నా? అసలు మీరు హర్ష్ కుమార్ అబద్ధం చెప్తున్నాడు అని మీరు అనుకుంటారు. మీరు వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలోకి వెళ్ళి ఎవరన్నా గెస్ట్ ఫ్యాకల్టీని మీరు అడిగితే వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. దాని గురించి వాళ్ళ జీతం వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీరు జీవోలో ఇచ్చిన TDS 10% కూడా కట్ చేస్తున్నారట. మీరు జీవోలో ఇచ్చినట్టుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి మంత్లీ శాలరీ ఇచ్చినట్టుగా మాకు మంత్లీ శాలరీ ఇవ్వండి. మంత్లీ శాలరీ చెప్పునిస్తే వాళ్ళకి 45,000 వస్తుంది. మీరు పైకి చెప్పింది 45,000 శాలరీ అనేది చెప్తా ఉన్నారు, కానీ అవర్స్ వైజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చేది 6,750 మ్యాక్సిమం శాలరీ. దానికన్నా తక్కువ వస్తుంది. అట్లాగే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ 35,000, నన్నయ్య యూనివర్సిటీ 30,000, ఇలాగ ఒక్కో యూనివర్సిటీకి ఒక్కొక్క లెక్చరర్కి ఇంత డబ్బులు అన్నీ వస్తూ ఉన్నాయి. నిన్న వాళ్ళు పాపం దుఃఖాన్ని కడుపులో నింపుకొని జేజేలు కొట్టారు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకి. అసలు యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, యూనివర్సిటీ అటానమస్ గురించి మాట్లాడారు. అసలు అటానమస్ అన్నది ఎవరు పాడు చేశారు? యూనివర్సిటీలు అటానమస్ పాడు చేసిందే మీ టీడీపీ గవర్నమెంట్. టీడీపీ వచ్చి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా యూనివర్సిటీలు అటానమస్ని కంప్లీట్గా నాశనం చేసేసారు. ఇకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలంటే దగ్గర 12,000 మంది ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది? 1,200 మంది ఫ్యాకల్టీ ఉండాలి. 1,200 మంది ఫ్యాకల్టీ ఉండాలంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారంటే 241 మంది ఉన్నారు. బిల్డింగ్లే 400-500 బిల్డింగ్లు ఉంటాయి ఆంధ్ర యూనివర్సిటీలో. కానీ యూనివర్సిటీ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు 241 మంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న వేళ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న పరిస్థితి. మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఒకసారి వచ్చారు కాన్వకేషన్కో దేనికో. వచ్చినప్పుడు మీరు ఏం చేశారంటే ఆంధ్ర యూనివర్సిటీలో వీళ్ళందరికీ జీతాలు పెంచుతానని చెప్పారు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ ఒక 10 మందితో ఎంతమందితో వేశారు. దాంట్లో వైస్ ఛాన్సలర్తో పాటు గ్రంథి మల్లికార్జునరావు, GM రావు, తర్వాత దువ్వూరి సుబ్బారావు, తర్వాత సంథింగ్ అలాగ ఒక 10 మందిని టాప్ ఇండస్ట్రియల్స్ని లిస్టులను కూడా వేసి 10 మందితో చేసి దీన్ని ఈ యూనివర్సిటీని నేను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. కనీసం ఆ కమిటీ ఎప్పుడన్నా ఒక్కసారైనా కూర్చుందా? కూర్చునేటట్టు చేయగలిగారా మీరు? ₹1 ఇచ్చారా యూనివర్సిటీకి?
2014 నుంచి 2019 వరకు మీరు ముఖ్యమంత్రి కింద చేశారు. ఎప్పుడన్నా మీరు ఆ యూనివర్సిటీలో మీకు ఒక్క రూపాయన్నా ఇచ్చారా? నిన్న వచ్చి 500 కోట్లు ఇస్తా అన్నారు. ఇస్తానడం కాదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలాంటి ప్రామిసులు బాగా చేస్తారు. ఇవ్వండి, ముందు హాస్టల్స్ కట్టాలి, తర్వాత రిక్రూట్మెంట్ జరపండి. 1400 రిక్రూట్మెంట్ జరిగితే 500కి నోటిఫికేషన్ వేశారని తెలిసింది. 500 కాదు, 1000కి నోటిఫికేషన్ వేసి ముందు ఉద్యోగస్తుల్ని భర్తీ చేయండి. ఉద్యోగస్తులు లేకుండా యూనివర్సిటీ ఎలా రన్ అవుతుంది? ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారంటే, ప్రొఫెసర్లు నేను అనుకున్న 10 మందో 15 మందో ఉన్నారేమో మొత్తం యూనివర్సిటీకి ఇప్పుడు పనిచేస్తున్న ప్రొఫెసర్లని, రీడర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని మీరు ఇమీడియట్గా రిక్రూట్ చేయించుకోండి. అసలు అక్కడికి వెళ్తే నాకు అన్నిటికన్నా దాని ఏంటంటే రీసెర్చ్ లేదు. ఎంఫిల్ కానీ రీసెర్చ్ హాస్టల్ మూస్తుంది. దెర్ ఈజ్ నో జాయినింగ్స్. ఎంఫిల్ జాయినింగ్స్ లేవు, ఏమీ లేదు. అది ఒక అరణ్యంలా తయారైపోయింది ఆంధ్ర యూనివర్సిటీ. నిజంగా 100 సంవత్సరాలు జరుపుకుంటున్న యూనివర్సిటీ అంటే ఎలా ఉండాలి? మీరేమో పక్కనున్న గీతానికి భూములు 1000 కోట్లు ఖరీదు చేసే భూముల్ని ధారాదత్తం చేస్తారు. యూనివర్సిటీకి ఒక భూమి మీరు ఇచ్చింది లేదు. అన్నీ మా కాంగ్రెస్ హయాంలో, ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. అక్కడున్న రాజా విజయనగరం జైపూర్ రాజులు ఇచ్చింది, విజయనగరం రాజులు ఇచ్చింది, అన్నీ ఉన్నాయి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏం ఇవ్వాల్సి లేదు, కానీ హాస్టల్స్ మటుకు కట్టాల్సి ఉంది. తర్వాత మీరు దీన్ని ఏఐ డెవలప్ చేస్తున్నారు ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు. మరి మీరు చేయాల్సింది చాలా ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొత్త కోర్సులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. నేను అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే సచిన్ టెండూల్కర్ని తీసుకురావడం. ఆ ఒక్కదానితో మీరు తీసుకొచ్చి అన్నీ మర్చిపోయేటట్టు చేసేసారు. కానీ అసలు విషయాలని కప్పిపెట్టడం కోసం సచిన్ టెండూల్కర్ని తీసుకొచ్చారు. లోన కుళ్ళిపోయి ఉంది ఆంధ్ర యూనివర్సిటీ. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఫ్యాకల్టీ లేరు. స్టూడెంట్స్ 53 దేశాల నుంచి వచ్చారంటే ఎందుకు వచ్చారనుకుంటున్నారు జాయిన్ అవ్వడానికి? ఫ్యాకల్టీ లేకపోయినా ఎందుకు వస్తున్నారంటే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మెయింటైన్ చేస్తాను. ఫీజులు ఆ పక్కనున్న గీతం కన్నా దగ్గర 100 రెట్లు తక్కువ ఫీజులు. కాబట్టి గవర్నమెంట్, కాబట్టి యూనివర్సిటీ, కాబట్టి గవర్నమెంట్ యూజీసీ కింద ఉన్న యూనివర్సిటీ, కాబట్టి ఆ జాయినింగ్స్ ఇప్పటికీ ముందు యూనివర్సిటీలో సీట్ రాకపోతే ఇంకో చోటకి వెళ్ళే పరిస్థితి, గీతం కన్నా ఎక్కడికైనా. కానీ ఆ చరిష్మా ఉండబట్టి సర్వైవ్ అవుతుంది. కానీ నిజంగా మీరే ముఖ్యమంత్రిగా మీరు కానీ రేపు 500 ఇవ్వలేదంటే మటుకు మళ్ళీ విశాఖపట్నంలో మీరు మళ్ళీ టూర్ వేసినప్పుడు మటుకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతోనే మిమ్మల్ని ఆఫ్ చేయిస్తాను. నేను విద్యార్థి నాయకుడిగా నేనున్నంతకాలం ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టనివ్వలేదు, ముఖ్యమంత్రిగా రానివ్వలేదు నేను. ఎందుకంటే మాకు విద్యార్థులకి చాలా అపకారం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ. అన్ని స్కాలర్షిప్స్లు తీసేసి విద్యార్థులు మీరు కూడా విద్యా వ్యవస్థని నాశనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరే. ఒక రోబోటిక్ యంత్రాల్లాగా విద్యార్థులను తయారు చేశారు. ఒక స్వయంగా ఆలోచించే శక్తిని పోగొట్టేశారు మీరు. చైతన్య, నారాయణ, ఈ ఎదవ కాలేజీలన్నీ ఎదవ సిస్టమ్స్ తెప్పించి విద్యార్థులు మార్కులు వాళ్ళకి ఇంకా సామాజిక స్పృహ లేకుండా ఒక రోబోటిక్ మిషన్లా తయారు చేశారు. చాలా ప్రణాళిక మీరు చేసి ఈవేళ వెళ్తున్నారు. వాళ్ళకి ఎవరు 19 వయసులో ఎకరం, 20 ఎకరాలు 19 వయసులకి ఇచ్చేస్తున్నారు. క్విడ్ ప్రో క్రో. మీరు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వచ్చారు. దాని మాటన ఎన్ని ఒప్పందాలు చేసుకునే ఇన్ఫోసిస్కి 19 రూపాయలు, 99 రూపాయలు, 20 ఎకరాలు. మీ ఇష్టం.
ఇంక భూదోపిడీలో మిమ్మల్ని మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. అభివృద్ధి మాటిన దోసుకు తింటున్నారు. మీరు చెప్పిన ఆంధ్ర యూనివర్సిటీ ఈ శతాబ్దోత్సవాల్లో మీరు చెప్పినవి అన్నీ విన్నారు. జీవో రూపంలో విడుదల చేయండి, ఇమీడియట్గా డబ్బులు రిలీజ్ చేయండి. అందు గురించే ఈ వీడియో చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మీరు 2014-19లో మీరు ఏం చేశారు అన్నీ నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఏం మాట్లాడారో, ఏం వాగ్దానాలు చేశారో ప్రతిదీ నా దగ్గర ఉంది. మళ్ళీ నిన్న మొదలుపెట్టారు. ఇంక నేను అవి బయట పెట్టను, కానీ ఇంకా ఇదన్నా కనీసం చేసి మీరు ఆ కమిటీలో ఏమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.